అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్బీకే సిబ్బందిని అలాగే వ్యవసాయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడడానికి ఆర్బీకే ఛానల్కి మన డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మేడం డాక్టర్ పూనం మాలకొండయ్య గారు, అలాగే వ్యవసాయ మార్కెటింగ్ సెక్రటరీ గారు మధుసూదన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆర్బీకే ఛానల్కి రావడం జరిగింది. ఇది నిజంగా ఒక మంచి అవకాశం ఆర్బీకే సిబ్బందికి అలాగే వ్యవసాయ సిబ్బందికి. ఎందుకంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మన వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు ఒక దిశానిర్దేశం చేయడానికి వారు ఇక్కడికి రావడం నిజంగా ఇది ఒక మంచి అవకాశం. మీ అందరి తరపున కూడా మేడం గారికి అలాగే సెక్రటరీ మార్కెటింగ్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ మే నెలలో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ని మన గవర్నమెంట్ రైతులకు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ సబ్సిడీపై విత్తనాల పంపిణీ ఖరీఫ్ 2020 ఖరీఫ్కు సంబంధించి, అలాగే ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఉందో దాన్ని రైతులకు అందించే కార్యక్రమం, అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద ఏదైతే రైతులు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి క్లెయిమ్ డిస్బర్స్ చేసే కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇవి నవరత్నాల్లో భాగమైనటువంటి ప్రోగ్రామ్స్. వీటన్నిటినీ కూడా ఆర్బీకే స్థాయిలోనే మనం అందిస్తూ వస్తున్నాము గత సంవత్సరం నుండి. అయితే ఈ ప్రోగ్రామ్స్ని మరింత పటిష్టంగా, మరింత సమర్థవంతంగా, మరింత జవాబుదారీతనంతో ఈ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్రభుత్వ భావన. అది చేయాలంటే మరి ఎవరైతే సిబ్బంది ఆర్బీకే స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్స్ దగ్గర నుండి పై స్థాయి వరకు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ బాధ్యతలను గుర్తెరిగి మనం చేయగలిగితేనే మనం సమర్థవంతంగా చేయగలం. ఎందుకంటే ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే రైతుల సంఖ్య చాలా భారీగా ఉందన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. రైతు భరోసా ఉదాహరణకి 50 లక్షలకు పైగా రైతులు మరి రైతు భరోసా కార్యక్రమంలో వారు బెనిఫిట్ని అందుకోబోతున్నారు. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా దాదాపు 20 లక్షలకు పైగా రైతులు మరి ఈ స్కీమ్ను అందుకోబోతున్నారు. విత్తన సబ్సిడీ కింద కూడా దాదాపుగా 12 నుంచి 13 లక్షల మంది రైతులు మరి విత్తన సబ్సిడీ కార్యక్రమాన్ని అందుకోబోతున్నారు. ఇవన్నీ అందించే అంటే అర్హుల్ని గుర్తించడం, ఆ అర్హులకు సంబంధించినటువంటి జాబితాలని ఆర్బీకేలో ప్రదర్శించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసేది ఎవరంటే ఆర్బీకే సిబ్బంది. సో మరి ఆర్బీకే సిబ్బందికి వీటి మీద పూర్తిగా అవగాహన కల్పించడం, వారు చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద వారికి ఒక స్పష్టతనివ్వడం అన్నది చాలా కీలకం ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా అమలు అవ్వాలంటే. మరి దానికోసం ఈ రోజున మీతో మాట్లాడడానికి నేరుగా మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పూనం మాలకొండయ్య గారు ఈరోజు మన దగ్గరికి వచ్చారు. అలాగే మరి మార్కెటింగ్ సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యవసాయ ప్రొడ్యూస్ ఉందో, ఆ వ్యవసాయ ఫలసాయం ఏదైతే ఉందో దానికి గిట్టుబాటు ధర కల్పించాలి. ఏ రైతు కూడా మధ్యవర్తులకి తెగనమ్ముకునే పరిస్థితి రాకూడదు. వారందరికీ కూడా మరి కనీస గిట్టుబాటు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నది ఆర్బీకే స్థాయిలోనే అందించాలని మరి వారు ఒక దిశానిర్దేశం చేయడం, మరి దానికి ప్రకారంగా ప్రతి ఆర్బీకేలో ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రబీ సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి. మేజు, జోవరు ప్రొక్యూర్మెంట్, అలాగే కొన్ని గ్రామాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ అయింది. మరి దానికి సంబంధించి మరి ఆర్బీకే స్థాయిలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అని చెప్పడానికి మన మార్కెటింగ్ సెక్రటరీ గారు కూడా ఈరోజు మన ముందు ఉన్నారు. కాబట్టి వారు చెప్పే అంశాలను మీరు జాగ్రత్తగా విని, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్లో మాకు రివ్యూ చేయడము, మాకు డైరెక్షన్స్ ఇవ్వడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న మీతో మాట్లాడడం, మీకు ఈ క్లారిటీ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరిగే అంశం ఇది. కాబట్టి వారు చెప్పే అంశాలన్నీ కూడా జాగ్రత్తగా విని మరి అర్థం చేసుకొని వాటిని రేపటి నుంచి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ఈ సమావేశం, ఈ చర్చా కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అమల్లో మీకు ఏవైనా అనుమానాలు కానీ ఏవైనా సూచనలు కానీ ఉంటే మీరు చేయడానికి ఫోన్ నెంబర్ కూడా మీరు చేయొచ్చు. ఆ ఫోన్ నెంబర్లో ల్యాండ్ నెంబర్కి మీరు చేసినట్టయితే వాటికి పరిష్కారం కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ, ముందుగా ఇప్పుడు మన మార్కెటింగ్ సెక్రటరీ గారిని
మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గౌరవనీయులు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి డాక్టర్ పూనం మాలకొండయ్య గారు, వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ అరుణ్ కుమార్ గారు, ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఆర్బీకే సిబ్బంది, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల సిబ్బంది అందరికీ నా నమస్కారం. అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఆర్బీకే ఛానల్లో ఈరోజు నేను పంచుకోవడం మీ అందరితోటి చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను. ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ఎన్నో వినూత్నం విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ ఆర్బీకే వ్యవస్థ ప్రభుత్వాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అక్కడ గ్రామ సచివాలయాలు కానివ్వండి, అలాగే మన వ్యవసాయం మరియు అనుబంధ శాఖలను గ్రామ స్థాయిలో పటిష్టం చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసిన ఈ ఆర్బీకే వ్యవస్థ, ఈ రెండు కూడా చాలా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వ నిర్వహణకు అలాగే ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించే 2 మూల స్తంభాలు లాంటివి. ఇందులో ఈరోజు ఆర్బీకేలో ఉన్న దాదాపు మన 11,000 పైచిలకు వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరికి అనుబంధంగా మండల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఈ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, డిపార్ట్మెంట్లో ఫంక్షనరీస్ కానీ, వీళ్ళందరికీ ఒక మంచి వేదికగా ఉండబోతుంది. ఒకటి సలహా సంప్రదింపులకు, అలాగే సూచనలు కింద స్థాయి వరకు తీసుకెళ్ళడానికి, అలాగే కింద క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పైకి యూనివర్సిటీ కానివ్వండి, డిపార్ట్మెంట్స్ కానీ తెలియపరిచి ప్రభుత్వం దగ్గర ఆదేశాలు తీసుకోవడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మనం గత 2 సంవత్సరాలుగా గమనిస్తే వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో గ్రామ స్థాయిలోనే మనకు కొనుగోలు చేయాలి అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. అందులో అనుబంధంగా ఎప్పుడన్నా ప్రొక్యూర్మెంట్ గతంలో జరిగినప్పుడు మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది మనకు రైతులు వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది. అలాగే ఏ ధరకు మనం గవర్నమెంట్ కొంటుంది అనేది కూడా ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేకుండా ఉండేది. ఇప్పుడు మన ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు గ్రామ స్థాయిలోనే రైతులకు అందరికీ కూడా అక్కడ ఈ అన్ని రకాల వివరాలు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా వీలైనంత వరకు అక్కడ కనీస మొత్తంలో కనుక పంట ఉంటే కనుక ఆర్బీకే స్థాయిలోనే కొనుగోలు చేయాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం గమనిస్తే కనుక ఎన్నో కేంద్రాల్లో గతంలో ఒక్కొక్క జిల్లాలో 100 మించి ఎప్పుడు కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఉండేవి కాదు. ఈ రోజున దాదాపు 500, 600 వరకు కూడా మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఉంటున్నాయంటే కనుక ఈ వికేంద్రీకరణ ఎంత ప్రాచుర్యం పొందిందో, అలాగే రైతులకు ఎంత వంతంగా ఉంటుందో కూడా మనం గమనించుకోవచ్చు. దీంట్లో వివరాలకు నేను తర్వాత చర్చా కార్యక్రమంలో మేడం మాట్లాడిన తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా మనం వెళ్దాం. దాంట్లో ముందుగా ఈరోజు ఈ అవకాశం నాకు అందజేసినందుకు ఇంకొక అంశం ఇక్కడ నేను మీ అందరితోటి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అది మనం ఆర్బీకే ద్వారా వికేంద్రీకరణ పద్ధతి ద్వారా ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఫెర్టిలైజర్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ వాటిని అందజేయడంలో కూడా దాని మీద కూడా కొంతసేపు మీ అందరితోటి చర్చించాలనుకుంటున్నాను. మరి ఈరోజు నన్ను ఈ స్టూడియోకి పిలిచి ఈ అవకాశం ఇచ్చిన అరుణ్ కుమార్ గారికి, మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ చర్చ ప్రారంభించాల్సిన కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్న జాయింట్ డైరెక్టర్స్ అగ్రికల్చర్, డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ ద విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగాను మీ అందరికీ కూడా నేను ప్రభుత్వం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు భరోసా కేంద్రాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చేస్తున్న హార్డ్ వర్క్ వలన, మీరు చేస్తున్న కార్యక్రమాల వలన, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఎఫెక్టివ్గా విలేజ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసిన వలన చాలా వరకు కూడా ఈరోజు అగ్రికల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ, సెరికల్చర్ కానీ, మార్కెటింగ్ కానీ ఈ అన్ని రంగాల్లో కూడా రైతులకి ఇప్పుడు సేవలు ఒక్క చోట్లో దొరికే అవకాశం వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో ఏ ప్రభుత్వం లేని విధంగా ప్రతి ఊరిలో కూడా క్వాలిఫైడ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్స్ పర్మనెంట్ రూపంలో నియామకాలు చేశారు. ఇది
ఈ దేశంలో ఎక్కడ జరగలేదు, మన రాష్ట్రంలో తప్ప. ఇది చాలా పెద్ద స్టెప్పు ఫార్మర్స్ వెల్ఫేర్ కోసము. ఆఫీసర్స్ని పర్మనెంట్గా రిక్రూట్ చేయటమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఒక మంచి ప్రమోషనల్ ఛానల్ చూడాలని, తర్వాత వాళ్ళు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయాలని కూడా చెప్పటం జరిగింది. సో దట్ మీరు ఫ్యూచర్లో కూడా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. బాగా పని చేసే వాళ్ళకి అది ఎంతో ప్రోత్సాహకరంగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దాంతోపాటు రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ కూడా మీ పనివేళ మీరు కోరిన మేరకు మార్పు చేస్తూ ఆ జియో కూడా ఇవ్వటం జరిగింది. స్పెసిఫిక్గా మీరు చేసిన కార్యక్రమాలు చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా స్పెసిఫై చేయటం జరిగింది. దాంతోపాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ కూడా నేను మీ అందరితో మొదటిసారి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. కాబట్టి నిజంగా మీ అందరినీ కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ చాలా గర్వంగా ఉంది నాకు మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే. నేను కూడా ఆర్బీకేస్ విజిట్ చేశాను. రైతులు ఎంతో హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే విత్తనాలు ఊర్లోనే దొరుకుతున్నాయి. ఫర్టిలైజర్స్ కూడా ఇప్పుడు మనం ఊర్లో ఇవ్వటము మార్కెట్ ద్వారా మొదలుపెట్టాము. పెస్టిసైడ్స్ లాస్ట్ ఖరీఫ్ రబీలో కొంతమేరకు వచ్చింది, అది ఇంకా పెరిగే అవకాశము ఇప్పుడు ఉంది. అలా రైతులు కావాల్సిన అన్నీ కూడాను విలేజ్ లెవెల్లో ఇవ్వటంలో మీరు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారని మీకు తెలిసిన విషయమే. గత ఒక సంవత్సరంలో మనం చేస్తున్న కార్యక్రమాల్ని ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని మన ఆనరబుల్ చీఫ్ మినిస్టరు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. అలానే మన అగ్రికల్చర్ మినిస్టర్ గౌరవనీయులైన శ్రీ కన్నబాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని అప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఇక రైతులకి మంచి సేవలు ఎట్లా అందించాలని ఆదేశాలు ఇస్తుంటారు. అవి మేము మీకు తెలియపరుస్తుంటాము. మార్నింగ్ టైంలో 8 o'clock నుంచి ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ పొలంబడి కార్యక్రమము మీరు నిర్వహిస్తున్నారు, తోటబడి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల వల్ల సైంటిఫిక్ పద్ధతిలో ఇంటగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇంటగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే క్రాప్ మేనేజ్మెంట్, ఇవి అన్నీ కూడా మీరు ఫార్మర్స్కి డైరెక్ట్గా అక్కడ చూపిస్తున్నారు. ఈ పొలంబడి కార్యక్రమము చాలా బాగా నిర్వహించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇది బాగా చేస్తే మనం వాడే రసాయన ఎరువులు కానీ లేకపోతే పురుగు మందులు కానీ తగ్గించే అవకాశం ఉంది. అది కనుక జరిగితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో ఈ కార్యక్రమాన్ని మీరు బాగా నిర్వహించాలి. దాంతో మీకు మంచి పేరు వస్తుంది, మీకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. రైతులకి మీరు ఎంతో మేలు చేసే వాళ్ళు అవుతారు. అలా ఫీల్డ్లో పనిచేసిన తర్వాత మళ్ళీ ఆర్బీకే లెవెల్లో ఇప్పుడు కియాస్క్ పెట్టడం జరిగింది. కియాస్క్లో ఫార్మర్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్, సీడ్స్, ఫర్టిలైజర్స్ ఆర్డర్ చేసుకోవచ్చును. అదే కాకుండా అక్కడ టీవీ ఏర్పాటు చేయటం జరిగింది, డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. కొన్ని ఆర్బీకేస్లో సీడ్ టెస్టింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. అలానే కొన్ని ఆర్బీకేస్లో సీడ్ టెస్టింగు అలాగే సాయిల్ టెస్టింగ్ యూనిట్స్ కూడా వెళ్ళినాయి. ఇప్పుడు వరుసగా నెక్స్ట్ 6 monthsలో అన్ని ఆర్బీకేస్లో కూడా ఈ ఫెసిలిటీ వస్తుంది. సో ఆర్బీకేలో ఒక పక్క చిన్న ల్యాబ్ ఉంది, ఇంకొక పక్కన ఆర్డర్ చేయడానికి కియాస్క్ ఉంది, ఇంకొక పక్కన టీవీ ఉంది అండ్ లైబ్రరీ ఉంది. సో ఇది చాలా మంచి వ్యవస్థ. అలానే అన్ని గ్రామాల్లో కూడా కొత్త ఆర్బీకే బిల్డింగ్స్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి.
నేను మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే 8th జూలై దివంగత గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా దట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఫార్మర్స్ డే. ఆ రోజు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా చేయాలి. ఈ బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయితే ఆర్బీకే బిల్డింగ్స్ ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా 10,000 బిల్డింగ్స్ ఏమైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అవన్నీ కూడా ఆ రోజు ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుంది. అప్పుడు విలేజ్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఒక కొత్త ప్లేస్ ఉంటుంది. మీరు అది మీ దేవాలయం లాగా ఉంది. మొన్ననే మేము ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాము. మా ఆర్బీకేస్లో ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా పటిష్టంగా ఉండడానికి చర్యలు తీసుకోమని ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. సో దే ఆర్ డూయింగ్ దాట్ ఆల్సో. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్స్లో వాటిలో ఈ లో ఇంటర్నెట్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కొన్ని చోట్ల వస్తున్నాయి. లేట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అవస్థలు పడుతున్నారు మీరు, తర్వాత ఫార్మర్స్ కూడాను. సో దాన్ని ఇంకా స్పీడ్ నెటప్ తీసుకురావడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఆర్బీకేస్ని బాగా నిర్వహించడానికి అంటే రోజు పొద్దునే వచ్చి దాన్ని క్లీన్ చేయటము, నీట్గా అదే ఒక దేవాలయం కదా మనకి, నీట్గా ఉంచటము. తర్వాత చిన్న అంటే ఎలక్ట్రిసిటీకి కావాల్సిన ఖర్చు కానివ్వండి, ఇంటర్నెట్ కావాల్సిన ఖర్చు కానివ్వండి, ఇవి అన్నీ కూడా ప్రతి ఆర్బీకేకి ఇవ్వటానికి కూడా ఈ బడ్జెట్లో ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి మీకు ఆ ఇబ్బందులు కొన్ని చోట్ల ఉన్నాయి, అవి అన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. మీ వర్క్ ప్లేస్ని బాగా ఎఫెక్టివ్గా జరపడానికి కావాల్సిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో ఎప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఇంకా బాగా పని చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక సామెత ఉంది కదా, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. అలా ఉండాలి మనము. ఎందుకంటే మనం రైతుల కోసం సేవ చేస్తున్నాం. మీరు బాగా చేస్తున్నారు, కానీ దేనికైనా భయపడకుండా ఇంకా ముందుకు సాగాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ మే నెలలో మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్లో ఒకటి ఏంటంటే ఈ ప్లవనామ సంవత్సరంలో ఏమైతే పంచాంగము వచ్చిందో అందులో వ్యవసాయ పంచాంగము యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆనరబుల్ సీఎం గారు అది రిలీజ్ చేశారు. ఆ పంచాంగం ప్రకారం అయితే మంచి వర్షం పడుతుందని ఒక శుభవార్త వచ్చింది. కాబట్టి దట్స్ అ ఫస్ట్ గుడ్ థింగ్ ఫర్ ద డిపార్ట్మెంట్. మంచి వర్షం పడితే మనకి 50% ప్రాబ్లమ్స్ అక్కడికక్కడ సార్ట్ అవుట్ అయినట్టే. అయితే సీడ్ డిస్ట్రిబ్యూషన్లో మనము సంసిద్ధంగా ఉండాలి. అందులో అన్ని సీడ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము, బట్ మెయిన్లీ ఇంపార్టెంట్ గ్రౌండ్నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్. ప్రతి సంవత్సరం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్లో ఈ గ్రౌండ్నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాల్సిన చర్యలు ఇప్పటికీ చేయటం జరిగింది. మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మీరు రైతులకి నుంచి నేరుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేశారు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఫర్ టెండర్స్ ఫర్ గ్రౌండ్నట్ సీడ్. ఇప్పటికీ మీరు 3,40,700 క్వింటల్స్ సీడ్ని ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకున్నారు. మొత్తం మన టార్గెట్ ఏమో 4,91,000 ఉంది. అది కూడా 3rd దాకా మీరు కంప్లీట్ చేస్తారు. కొన్ని రిలాక్సేషన్స్ అడిగారు, 2% ఇంకా మనము అంటే 74 నుంచి షెల్లింగ్ పర్సంటేజ్ 74 నుంచి 72కి అగ్రీ అవ్వటం జరిగింది. అది మీరు దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు రిటర్న్లో కూడా వస్తుంది. సో బై 3rd మే ఈ ప్రొక్యూర్మెంట్ అంతా అయిపోతుంది. అలా సీడ్ కార్పొరేషన్ వారు కూడా ఈ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ప్రాసెసింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రాసెస్ మొత్తం 10th మే దాకా కంప్లీట్ చేస్తారు. సో నిజంగా మీ చర్య చాలా అభినందనీయం. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్
మేము ట్రేడర్స్ నుంచి బయట నుంచి టెండర్ పెట్టి గ్రౌండ్ నట్ సీడ్ తీసుకోవటం లేదు, డైరెక్ట్గా నేరుగా ఫార్మర్స్ నుంచి తీసుకోవటం వలన ఫార్మర్స్ బాగా బెనిఫిట్ పొందుతున్నారు. మీకు తెలుసు ఈరోజు మనము ఫార్మర్స్కి ఇస్తున్న ప్రైజు ఏమైతే ఇస్తున్నామో అది సర్టిఫైడ్ సీడ్ అయితే 6,500 రూపీస్ పర్ క్వింటలు, అలాగే టీఎల్ ఉంటే 6,400 రూపీస్ పర్ క్వింటల్ మనం ఇస్తున్నాం ఫార్మర్స్కి. దీనివలన ప్రైజెస్ బాగా రైతుకి మంచి ప్రైజ్ వచ్చింది, లేకపోతే గ్రౌండ్ నట్ ప్రైజ్ ఈ మధ్యలో బాగా తగ్గిపోయింది. సో నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ హెల్ప్ టు ఫార్మర్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో. అలానే ఎవరికైతే మనం ఇవ్వబోతున్నామో వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల. సో ఈ కార్యక్రమంలో ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ మోస్ట్ ప్రాబబ్లీ 5th May నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే సీడ్ కావాలో నాన్ సబ్సిడీ పోర్షను ఎట్లా తీసుకోవాలి ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వటం జరిగింది. అది మీరు ఐ రిక్వెస్ట్ ఆల్ ద జాయింట్ డైరెక్టర్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ to ensure that these guidelines are properly exhibited in all the RBKs. RBKs అన్నిట్లో కూడా ఈ గైడ్లైన్స్ మనం ఎగ్జిబిట్ చేయాలి. సో the distribution of seed will start, groundnut seed will start from the 15th of May. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ఫార్మర్స్ ఈ కొంత ఇంకా మిగిలింది అది కంప్లీట్ కావాలి 3rd దాకా. 5th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏ ఫార్మర్స్ అయితే గ్రౌండ్నట్ సీడ్ కావాలో వాళ్ళ ఆర్బీకేస్కి వచ్చి తీసుకుంటారు, వాళ్ళ ఆర్బీకేస్ వచ్చి రిజిస్టర్ చేసుకుంటారు. డిస్ట్రిబ్యూషన్ మాత్రము 15th నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఏ ప్రైస్లో ఈ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, సేల్ ప్రైస్ అనేది మీకు by 1st May we will be giving a GO on that. సో మీరు ఈ గ్రౌండ్నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ గత సంవత్సరం బాగా చేశారు, ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నాను. అలానే ఇప్పుడు గ్రీన్ మెన్యూర్ కానివ్వండి, డైచా కానివ్వండి, సన్ హెంప్ కానివ్వండి, అలానే పిల్లి పెసర కానివ్వండి, అలానే సమ్మర్ పల్సెస్ ఇవన్నీ కూడా సీడ్స్ అవైలబుల్ ఉన్నాయి సీడ్ కార్పొరేషన్ దగ్గర. సో మీరు రైతులకి బాగా దీంట్లో ఒక అవగాహన తీసుకొని వచ్చి ఎక్కువ సేల్ అయ్యేట్టుగా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇది కనుక మనం చేస్తే ఒక పక్కన రైతులకి మంచి ఆదాయంతో పాటు సాయిల్ కూడా బాగుపడుతుంది, ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది ఈ నట్నెట్లో. దాంతో సాయిల్ ఫర్టిలిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని ఒక మిషన్ మోడ్లో ఈ డైచా కానీ, గ్రీన్ మెన్యూర్ కానీ, సన్ హెంప్, పిల్లి పెసర, సమ్మర్ పల్సెస్, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, కొంతమేరకు శ్రీకాకుళం, ఈ డిస్ట్రిక్ట్స్లో ఇప్పటికీ కొంత స్టార్ట్ అయింది. మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. అంటే కొన్ని డిస్ట్రిక్ట్లో అలవాటు లేదు, బట్ వీ హ్యావ్ టు స్టార్ట్. అట్లీస్ట్ కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ చేస్తే మీరు మిగతా రైతులకి ఒక డెమాన్స్ట్రేటివ్గా ఉండి వరుసగా ఇది మనము బాగా పాపులరైజ్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్. రెండో కార్యక్రమం, ఇంపార్టెంట్ కార్యక్రమం ఈ నెల మనం చేయబోయేది ఆనరబుల్ సీఎం గారు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అమౌంట్ని ఈ సంవత్సరం ఇప్పుడు ఫార్మర్స్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు 7,500 రూపీస్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు, వైఎస్ఆర్ రైతు భరోసా అండ్ పిఎం కిసాన్ కలిపి. సో మొత్తము వీఆర్ ఎక్స్పెక్టింగ్ 54 lakh ఫార్మర్స్ టు గెట్ దిస్ బెనిఫిట్. 13th Mayకి ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ ఈ క్రాప్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళని మనం తీసుకుంటాము. సో ఈ క్రాప్లో గత 4-5 times జరిగిన కార్యక్రమాల్లో మీరు ఆల్రెడీ కొన్ని చూశారు ప్రాబ్లమ్స్. అయితే వాటన్నిటిని కూడా 1 by 1 సార్ట్ అవుట్ చేయటం వలన ఇప్పుడు చాలా వరకు అది తగ్గింది. అయినప్పటికీ ఏ ఒక్కరు అర్హులు కూడా మిగలకూడదు ఈ కార్యక్రమంలో. సో సోషల్ ఆడిట్ ప్రక్రియని మీరు 10th May దాకా కంప్లీట్ చేసి ఫైనల్ లిస్ట్ని మీరు ఎగ్జిబిట్ చేసేస్తే 13th May నాటికి ఆనరబుల్ సీఎం గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తారు.
ఇది ఎంతో మంచి టైం, ఎందుకంటే ఈ టైంలో ఫార్మర్స్కి డబ్బులు అవసరం ఉంటాయి సీడ్ కొనడానికి, అలాగే ఇతర కార్యక్రమాలకి రిలేటెడ్ టు అగ్రికల్చర్. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. మనం చేయాల్సింది ఏంటంటే ఫైనలైజ్ దిస్ లిస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఎఫెక్టివ్లీ. మూడో ప్రోగ్రాము ఈసారి సీఎం గారు లాంచ్ చేయబోయేది అది డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. అంటే ఖరీఫ్ 2020కి ఎవరైతే పంట నష్టపోయారో యాజ్ పర్ ద ఇన్సూరెన్స్ నామ్స్ దే విల్ గెట్ దట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనమాట. అన్ఫార్చునేట్లీ ఖరీఫ్ 2020లో నివార్ సైక్లోన్ కానివ్వండి, అలాగే వరుసగా వచ్చే వరదలు వర్షాల వల్ల చాలా వరకు ఫార్మర్సు ఈల్డ్ తగ్గింది, అలానే క్రాప్ కూడా లాస్ అయింది. అయితే ఇప్పటికీ మీరు ఇవి అన్నీ కూడా సిసి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేశారు కాబట్టి ఇది కూడా మీరు దయచేసి బాగా వెరిఫికేషన్ చేసేసి, ఇది కూడా నోటిఫైడ్ ఏరియా ఏమైతే ఉందో ఆల్ క్లెయిమ్ క్యాల్కులేషన్ ఇప్పుడు ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి ఈ ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ఫార్మర్స్కి ఇది ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ టైం అంటే మనం ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ ఇంత ఫాస్ట్గా వచ్చేట్టుగా ఎప్పుడు చూడలేదు. అయితే ఆనరబుల్ సీఎం గారు అసెంబ్లీలో చెప్పారు ఏ సీజన్కి ఆ సీజన్కి నెక్స్ట్ సీజన్కి ఇచ్చేస్తామని. సో ఖరీఫ్ 2020 క్లెయిమ్స్ ఇప్పుడు మనము ఖరీఫ్ 2021 స్టార్ట్ అయ్యే ముందు ఇవ్వటం జరుగుతుంది. సో మీరు దయచేసి ఇప్పుడు ఖరీఫ్ 2020 కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 38.3 lakh ఫార్మర్స్ ఎన్రోల్ అయి ఉన్నారు ఇన్సూరెన్స్కి. ఏరియా ఇన్షూర్డ్ వాజ్ 35.75 lakh హెక్టేర్స్ అండ్ 27,230 crores దాకా అది మనము సమ్ ఇన్షూర్డ్ ఉంది. అయితే ఇప్పుడు క్లెయిమ్స్ మనం వర్కౌట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ వైజ్ కనుక మనం చూస్తే ఓవరాల్గా బాగానే ఉంది ప్రోగ్రెస్. అయితే ఈ కార్యక్రమం కూడా మనము కంప్లీట్ చేసి 25th నాటికి ఎప్పుడైతే సీఎం గారు లాంచ్ చేస్తారో అర్హులు ఉన్న రైతులందరికీ కూడా ఈ అందేటుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సో సీడ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రైతు భరోసా ప్రోగ్రామ్ అండ్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. These are the 3 major activities which we have to do in the next 30 days. So let us concentrate on these activities. ఇప్పుడు ఈ యాక్టివిటీ కనుక మనం చూస్తే ప్రతి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ చేయాల్సింది ఏముంది, ఇప్పుడు ఎలాగే పొలంబడి కార్యక్రమం ఉండదు కదా ఈ సమ్మర్ సీజన్లో. కాబట్టి మీరు ఎక్కువసేపు రైతు భరోసా కేంద్రాల్లో కూర్చొని మీరు ఈ ఫార్మర్స్ లిస్ట్ పెట్టడం కానివ్వండి, లేకపోతే అది ఫైనలైజ్, ఈ 2 కార్యక్రమాల్లో అయితే ఫార్మర్స్ లిస్ట్ ఫైనలైజ్ చేయాలి. ఫార్మర్ లిస్ట్ ఫైనలైజ్ చేయాలంటే రైతు భరోసాకి ఆల్రెడీ ఈ క్రాప్ మీరు చేశారు కాబట్టి దాన్ని ఎగ్జిబిట్ చేయటమే. అలానే ఇన్సూరెన్స్ది కూడా మీరు ఆల్రెడీ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్మోస్ట్ వాజ్ కంప్లీటెడ్ బై ద ఎండ్ ఆఫ్ మే, బై ద ఎండ్ ఆఫ్ మార్చ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెఫ్ట్ విల్ నాట్ కమ్ ఫర్ దిస్ సీజన్, అది నెక్స్ట్ సీజన్కి వస్తుంది. సో అందులో కూడా ఎగ్జిబిట్ చేయటం, లిస్టు చేయటం. మూడో కార్యక్రమం ఏంటంటే గ్రౌండ్ నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్, అదర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. దానికి మీరు పటిష్టంగా కార్యక్రమాలు తయారు చేయటంలో ఏం చేస్తారంటే మే నెలలో సపోజ్ వీఆర్ స్టార్టింగ్ గ్రౌండ్ నట్ డిస్ట్రిబ్యూషన్, నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 15th May యాజ్ ఐ టోల్డ్ యూ. సో అప్పటికి రిజిస్ట్రేషన్స్ 5th May నుంచి స్టార్ట్ అయితే మీకు తెలుస్తుంది ఈ రైతు భరోసా కేంద్రంలో ఎంతమంది ఫార్మర్స్కి మనము గ్రౌండ్ నట్ సీడ్ ఇవ్వాలి. సపోజ్ 100 మంది రిజిస్టర్ చేశారనుకోండి, 100 మంది వచ్చి రిజిస్టర్ చేశారంటే 15th నుంచి స్టార్ట్ చేస్తారు కదా. సో ఫస్ట్ 100 మంది కూడా 15th రావాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళకి టైం ఇచ్చేసి రోజుకి ఇంతమంది రావాలని అలా ఒక 10 daysలో 31st May దాకా కంప్లీట్ చేసేవచ్చు. సో మీరు దాన్ని స్టాగర్ చేసేసేయండి సో దట్ దెర్ ఈస్ నో క్రౌడింగ్ ఇన్ ద రైతు భరోసా కేంద్రాస్. So that is planning that the agriculture officers have to do in coordination with the village agriculture assistants, depending on ఎంతమంది ఫార్మర్స్ ఒక్కొక్క రైతు భరోసా కేంద్రంలో వచ్చి రిజిస్టర్ చేశారు. అందుకని రిజిస్టర్ ప్రక్రియ 5th నుంచి మొదలై ఇది ఒక 10 days జరుగుతుంది. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఒక్కొక్క రైతు భరోసా కేంద్రంలో ఎంత లోడ్ ఉంది.
దాన్ని బట్టినే సీడ్ కార్పొరేషన్ కూడా సీడ్ మూవ్ చేస్తారు. ఇది చాలా బాగా మీరు ప్లాన్ చేసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇక యాజ్ వి కంప్లీట్ దిస్ మంత్, ఇప్పుడు ఇక నుంచి ప్రతి నెల కూడా ఫస్ట్ వీక్లో మేము వచ్చి మీతో ఇట్లా మాట్లాడతాం. మీరు మీ మాట కూడా మేము వింటాం. ఇందాక గౌరవనీయులైన మన స్పెషల్ సెక్రటరీ మార్కెటింగ్ అండ్ కోఆపరేషను మధుసూదన్ గారు, అలాగే కమిషనర్ అగ్రికల్చర్ అరుణ్ గారు కూడా మీకు కొన్ని విషయాలు చెప్పారు. అందులో ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏమైతే క్రాప్స్ హార్వెస్ట్ అవుతున్నాయి, లక్కీగా ప్రైజెస్ అంత ప్రాబ్లం లేదు. బట్ ఎక్కడైతే ప్రైజెస్ ప్రాబ్లం ఉందో వెంటనే మనం ఏం చేయాలంటే అక్కడ ఆల్రెడీ ఎంఎస్పి ఎంత ఉందని ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో కూడా చార్ట్స్ వేయటం జరిగింది. ఫార్మర్స్కి దానికన్నా తక్కువ రేటు బయట ఉందంటే దే కెన్ కమ్ అండ్ రిజిస్టర్ చేస్తే మార్కెట్ నుంచి వెంటనే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూన్ అవుతారు. ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళు అక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం మొదలు పెడతారు. ఈ కాన్ఫిడెన్స్ ఫార్మర్స్లో మీరు నింపాలని మిమ్మల్ని కోరుతున్నాం. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మేమందరం కూడాను ఏ ఒక్కరం కూడా ఇంట్లో కూర్చోవటం లేదు. అసలు మేము ఏమి రూమ్స్లో కూడా కూర్చోవటం లేదు. ఎందుకంటే ఏసీ రూమ్ ఇంకా రిస్క్గా ఉంది ఈ కోవిడ్కి అని చెప్తున్నారు డాక్టర్స్. కాబట్టి మేము కూడా మీలాగా బయట ఎక్కువగా తిరుగుతున్నాం. అందరూ కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. బట్ ఈ ప్రాబ్లంలో మనం ఉన్నప్పుడు రైతుల్ని మనం అట్లా వదిలేయలేము. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం. ఈ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రైతులు ఉన్నారు కాబట్టి ఉంది. మంచి కాలంలో అందరూ అందుబాటులో ఉంటారు. మన గొప్పతనం ఎప్పుడు వస్తుందంటే కష్టకాలంలో మనం వాళ్ళ దగ్గర ఉంటే అప్పుడు గొప్పతనం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండి ప్రతి జాయింట్ డైరెక్టర్ అలాగే డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ మీరందరూ ధైర్యంగా ఉండి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ధైర్యంగా ఉండి, మీరు మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్కి మీరు ధైర్యం చెప్పాలని మిమ్మల్ని కోరుతున్నాము. ఇలా ధైర్యంగా మనం ముందుకు వెళ్తే మంచి వర్షము దేవుడు ఈసారి కురిపిస్తారని వ్యవసాయ పంచాంగం చెప్పింది. కాబట్టి అది మనకి ఎంతో మేలు జరుగుతుంది. రైతుల దీవెన వలన తప్పక మా కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి, మీ కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి. నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. సో ఎక్కువగా మేము చెప్పటం లేదు. ఈ మే నెలలో చేయాల్సిన దానికి ఇప్పుడు మీకు చెప్పటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో ఓపికగా మేము చెప్పింది అన్నీ విన్నారు. అండ్ వన్స్ అగైన్ నేను మిమ్మల్ని అందరినీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట, అగ్రికల్చర్ సెక్రటరీగా కాకుండా జనరల్ ఒక పర్సన్గా నేనేం చెప్తున్నానంటే ఈ సెకండ్ వేవ్ ఏమైతే కరోనా వచ్చిందో మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి రైతులు కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ప్రతి రైతులు కూడా మీరు ఏం చెప్తారంటే డబుల్ మాస్క్ వేసుకోమని చెప్పండి. చాలామంది కూడా సింగిల్ మాస్క్ వేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను డబుల్ వేసుకున్నాను. ఇక్కడ లోపల ఒక ఉంది, బయట ఒకటి ఉంటుంది. డబుల్ వేసుకోండి. తర్వాత ఏదో ముక్కు ఓపెన్ చేసేసి లేకపోతే నోరు కింద పెట్టేసేసి అలా కాకుండా యూ హ్యావ్ టు కవర్ ఇట్. ఇప్పుడు నేను చూడండి మాట్లాడుతున్నా, మీకు వినిపిస్తుంది కదా, ఇది తీయాల్సిన అవసరం లేదు. మాట్లాడేటప్పుడు కవర్ ఇఫ్ యూ కవర్ యువర్ సెల్ఫ్ యు ఆర్ సేఫ్. ఈ శానిటైజరు, హ్యాండ్ వాష్ అవన్నీ ఉంది, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కవరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కవర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కవర్ చేసి ఉండమని చెప్పండి. రైతుల్ని ఎవరిని కలుస్తారో వాళ్ళందరికీ కూడా మీరు ఈ మెసేజ్ పాస్ ఆన్ చేయండి. మన ఆనరబుల్ సీఎం గారు ఎన్నో స్టెప్స్ తీసుకుంటున్నారు ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడానికి. మనం అందరూ కూడా మన వంతు కృషి చేద్దాము. మనం కూడా సపోర్ట్గా హెల్త్ డిపార్ట్మెంట్కి, మన సీఎం గారికి మనం కూడా మన సహాయము
ఎంతో కొంత సహాయం చేస్తే ఎవ్రీ డ్రాప్ మేక్స్ ఎన్ ఓషియన్. ఓకే, సో బీ సేఫ్, వీ ఆల్ కేర్ ఫర్ యూ. బీ సేఫ్ అండ్ బీ బ్రేవ్ and be with the farmers. Don't leave them at this point of time. Okay, thank you very much. And now I would request that you may also interact. Thank you. బిఫోర్ వి గో అంటే మనం చర్చలేకపోయేదానికంటే ముందు అంటే ప్రొక్యూర్మెంట్ ఫెర్టిలైజర్ గురించి ఒక 2-3 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఒకటి, మన ఆర్బీకే లెవెల్లో ప్రొక్యూర్మెంట్ అనేది మన స్టేటెడ్ పాలసీ ఇది. సో దీంట్లో మనకు ఆర్బీకేలో మేడం చెప్పినట్లు ఫస్ట్గా రైతుకి ఎవరికైతే గిట్టుబాటు ధర లభించడం లేదో ఆర్బీకే సెంటర్కి వచ్చి నమోదు చేయించుకోమంటున్నాం. దట్స్ వాట్ వి కాల్ ఎస్ రిజిస్ట్రేషన్ అని చెప్పి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మార్కెట్ కానీ, ఆయిల్ ఫెడ్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ ప్రొక్యూర్మెంట్ షెడ్యూల్ ప్రకారంగా ప్రొక్యూర్మెంట్ చేస్తారు. ఇక్కడ మనం ముఖ్యంగా ఆర్బీకే సెంటర్లో ఉన్న వాళ్ళు గమనించాల్సింది, ఆర్బీకే సెంటర్ది రెస్పాన్సిబిలిటీ లేదు ప్రొక్యూర్మెంట్ చేయడానికి వేరే సంస్థలు ఉన్నాయి. అది ప్యాక్స్ అంటే సింగిల్ విండో కావచ్చు, లేదంటే DCMS కానీ, లేకపోతే విలేజ్ ఆర్గనైజేషన్స్ కానీ, లేదా సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్ మిల్లర్స్ కూడా డైరెక్ట్గా ప్రొక్యూర్మెంట్ చేయడానికి అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వస్తున్నారు. సో ఇక్కడ మనం రైతులకు తెలియపరచాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో అక్కడ, ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్ యాజ్ ద కేసు మేబీ, వాళ్ళు ఈ ప్రొక్యూరింగ్ ఏజెన్సీ ఆల్రెడీ ప్రతిదానికి ఒక కమోడిటీస్కి మనం ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నాం. ఇఫ్ యు సీ ద మన ఏదైతే ఇంతకుముందు మన పోస్టర్ ఇచ్చినప్పుడు అక్కడ పంట పేరు, మద్దతు ధర, సేకరించే సంస్థ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు స్థానికంగా అక్కడ జిల్లా స్థాయిలో కానీ ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళతో సంప్రదించి ప్రొక్యూర్మెంట్ షెడ్యూల్ రైతులకు తెలియపరచండి. సో దట్ అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటుంది. రెండవది, ఈ క్వాంటిటీ దగ్గర వచ్చినప్పుడు అంటే ఏ రైతు దగ్గర ఎంత కొనాలనేది, అంటే ఒక్కొక్క కమోడిటీలో ఒక లిమిట్స్ ఉంటాయి ఇక్కడ. అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే అందరు రైతులకు కూడా అంటే కనీసం వాళ్ళు పంట పండించిన దాంట్లో పెద్ద రైతులకు, చిన్న రైతులకు మరి వ్యత్యాసం కొంత ఉండాలనే ఉద్దేశంతో చిన్న రైతులు, చిన్నకారు రైతులు దాదాపు పండించిన మొత్తం పంట తీసుకోవాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండోది పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కనీసం మొత్తం సేకరించాలనేది కూడా ఒక లక్ష్యం. అందుకని కమోడిటీస్లో ఉదాహరణకు పల్సెస్లో అయితే 25 క్వింటాల్స్ పర్ ఒక్కొక్క డే కానివ్వండి, లేదంటే ఫస్ట్ సెషన్లో తీసుకున్నప్పుడు అంతకంటే ఎక్కువ పంట ఉంటే మళ్ళీ రెండవసారి వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముందు అందరికీ కనీసం 25 క్వింటాల్స్ ప్రొక్యూర్మెంట్కు మనకు అవకాశం ఇవ్వాలనేది ఉద్దేశం. అలాగే మొక్కజొన్నలో 100 క్వింటాల్స్ ఇక్కడ లిమిట్ పెట్టడం జరిగింది. ఈ విషయం కూడా రైతులకు తెలిస్తే వాళ్ళకు అదురుదా ఉండదు. ఎందుకంటే మా దగ్గర ఇంతే తీసుకున్నారు, బ్యాలెన్స్ ఏం చేస్తారనేది ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా తెలియపరచండి. రెండవది, క్వాంటిటీ మనకు స్మాల్ క్వాంటిటీ కానీ ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ ఆర్బీకే సెంటర్ దగ్గర మనకు స్థలం ఉండదు. సో ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్బీకే కేంద్రంగా మనం ప్రొక్యూర్మెంట్ అంటే ఆర్బీకే ఫిజికల్ ప్రెజెన్స్ అక్కడ ప్రొక్యూర్మెంట్ జరగదు. అక్కడ దగ్గర ఉన్న ఒక కళ్ళం కానివ్వండి, ఒక స్కూల్ గ్రౌండ్ కానివ్వండి, లేదంటే దగ్గరలో మార్కెట్ యార్డ్ కానీ అదే గ్రామంలో కానీ ఉంటే కానీ అక్కడ చేయడం జరుగుతుంది. ఈ విషయం కూడా రైతులకు తెలియజెప్పండి. మనం ఆర్బీకే బిల్డింగ్స్ కట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆర్బీకే స్థాయిలో వేర్ హౌసెస్ అంటాం, ఈ మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ అని. అది మనం కట్టిన తర్వాత అది మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ అవుతుంది. అంతవరకు మనకు స్థానికంగా అక్కడ ఎక్కడైతే కొంచెం విస్తారంగా స్థలం ఉందో అక్కడ మనకు ప్రొక్యూర్మెంట్ చేసేదానికి ఏర్పాట్లు ఈ ప్రొక్యూరింగ్ ఏజెన్సీలు చేస్తాయి. ఎందుకంటే అక్కడ టార్ప్లైన్లను పరిచి రైతులు తెచ్చిన ధాన్యాన్ని కానీ ఈ పల్సెస్ని కానీ అక్కడ వాళ్ళు క్లీనింగ్, గ్రేడింగ్ చేసుకునే దానికి అవకాశం ఇచ్చిన తర్వాత ప్రొక్యూర్మెంట్ చేస్తాం. కాబట్టి ఒక మంచి ప్లేస్లోనే ఎక్కడైతే కొంచెం స్థలం ఉంటుందో అక్కడ మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఈ విషయం కూడా రైతులందరికీ కూడా మనం తెలియపరచాలి. తర్వాత ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న కమోడిటీస్లో మనకు శనగలు, కందులు అయితే మనకు రేట్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. సో వీఆర్ నాట్ ప్రొక్యూరింగ్ నౌ. బట్ గ్రేడెడ్ MSP మనం శనగలకు డిక్లేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా కడప జిల్లాలో, కొంత ప్రకాశం జిల్లాలో ఉన్నాయి కాబట్టి అక్కడ మనం 4500 ప్రకారంగా ఈ గ్రేడెడ్ MSP చేస్తున్నాం. ఈ విషయం కూడా రైతులందరూ కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా తెలియపరచమని కోరుతున్నాను. తర్వాత మనకు జొన్నలో కొంచెం అంటే కొద్దిగా సమాచారం సరిగ్గా రైతులకు ఇంకా చేరలేదనిపిస్తుంది. మనం గత అక్టోబర్ 1 నాడు మనం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో మనం 2 రకాల ధరలు ఉంటాయి జొన్నకి ఈ సంవత్సరం అని చెప్పి క్లియర్గా చెప్పాం పంట వేయడానికి ముందే. ఒకటి మన ఇండస్ట్రియల్ పర్పస్ అంటే మనకు డిస్టిలరీస్ కానివ్వండి, స్టార్చ్ యూనిట్స్కి వెళ్ళే దానికి మాత్రం మనం మొక్కజొన్నతో పాటు 1850 అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. రెండవది మనం మామూలుగా ఎడిబుల్ అంటే మనం ఇంట్లో రొట్టెలు చేసుకోవడానికి వాడే జొన్నకు మాత్రం జనరల్గా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిన ప్రకారం 2650 డిక్లేర్ చేసినాము. ఈ విషయాలు కొంచెం రైతులు కూడా తెలిసేది. బట్ కాకపోతే ఏ వెరైటీకి ఏ రేట్ అప్లై అవుతుంది అనేది
మనం డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే క్రాప్ బుకింగ్లో మనం ఏ వెరైటీ నమోదు చేసుకున్నాం అది ప్లస్ మనం జీవో ఒకటి ఇష్యూ చేయడం జరిగింది ఈ నెలలో. సో దాని ప్రకారంగా మనం అక్కడ స్థానికంగా ఉన్న గ్రామంలో ఏ వెరైటీ పండించారో దానికి ఏ రేట్ వర్తిస్తుంది అనేది కూడా మనం అక్కడ చెప్పగలిగితే ఈ డౌట్ ఉండదు రైతులకు అందరికి కూడా. సో మన అందరికి కూడా ఎనేబుల్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ రెండు విషయాలు కూడా మనం గమనించాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ మీద వారు ఇచ్చిన సూచనలు, వారు ఇచ్చిన ఆదేశాలు మీరు అంతా విన్నారు. సబ్సిడీ మీద విత్తన పంపిణీ, వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం, అలాగే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ మీద క్లెయిమ్ డిస్బర్స్మెంట్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ఈ విపత్కరమైన పరిస్థితుల్లో మనమంతా ఎలా మనోనిబ్బరంతో పనిచేయాలనే విషయం మీద కూడా చాలా కీలకమైనటువంటి సందేశం ఇచ్చారు. అలాగే సెక్రటరీ మార్కెటింగ్ గారు వారు కూడా ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మనం పాటించాల్సినటువంటి నియమాలు, నిబంధనల గురించి కూడా క్లియర్గా చెప్పారు. సో ఈ అంశాల మీద ఎవరైనా సరే రైతు భరోసా కేంద్రం నుంచి లేదంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఇంకా మీకు ఏదైనా స్పష్టత కావాలి అనే అంశం కానీ లేదంటే ఏదైనా సలహా సూచన మీరు ఏదైనా ఇచ్చినట్టయితే వాటిని తప్పనిసరిగా నోట్ చేసుకుంటాము. మీరు ఏదైతే ఈ నెంబర్ అంతా బాబు, హలో నంబర్ స్క్రోల్ అవుతుంది. సో మీకు ఏదైతే స్క్రీన్స్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి చేసుకోవచ్చు. 12:30 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ మీరు ఏవైతే కాల్స్ చేస్తారో వాటిని నేరుగా మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. సివిల్ సప్లైస్ వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఐరిస్ అంట మేడం ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. అండ్ సర్ప్ వాళ్ళేమో దే ఆర్ టేకింగ్ ఏ ఫోటో అంట. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ యూజింగ్ ద ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్. దాని మీద వాళ్ళు ఆదేశాలు అడిగారంట. సో మనం కూడా ప్రాబ్లీ ఇంకో కాల్ తీసుకుంటాము. మన దగ్గర ఐరిస్ డివైజ్లు అయితే లేవు మేడం. బయోమెట్రిక్ వరకు వీ హ్యావ్. సెక్రటేరియట్లో అవి మనకు అందజేయగలిగితే వాటిని మనం కూడా వాడచ్చు ఐరిస్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బయోమెట్రిక్. కాబట్టి దానికి ప్రీ రికార్డెడ్ డేటా ఉండాలి. డీక్రిష్ అంతా ఇది ఫింగర్ ప్రింట్ ఆపరేటెడ్. దాంతో ఏం కాదు. Simply they are getting worried. So this touch thing is not important now. This is సిఎస్ గారు ఫోన్ చేశారు, మిస్డ్ కాల్. మెసేజ్ అన్నా మెసేజ్ తీసుకోండి. హలో హలో కాల్స్ కొన్ని డ్రాప్ అవుతుంటాయి మేడం, ఫెయిల్ అవుతుంటాయి. హలో చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నమస్తే సార్, మీకు మేడం గారికి నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం సార్, నేను కడప జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు రైతు భరోసా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు దయానంద రెడ్డి సార్. చెప్పండి దయానంద్ గారు. సార్, ఈ విత్తన పంపిణీలో ఒక చిన్న రిక్వెస్ట్ చేద్దామని మీకు కాల్ చేశాను సార్. ఏంటది? సార్, ఇప్పటి వరకు విత్తన పంపిణీలో ఫార్మర్తో బయోమెట్రిక్ తీసుకునే ఆప్షన్ మాత్రమే ఉండేది సార్. మనకు రీసెంట్ గా ఫెర్టిలైజర్ డీబీటీ చేసే దాంట్లో వచ్చేసి ఫార్మర్ ఆ డీబీటీ యాప్ లో వచ్చేసి ఫార్మర్ అథెంటికేషన్ బయోమెట్రిక్ ద్వారా ప్లస్ ఓటీపీ అథెంటికేషన్ 2 ఆప్షన్లు అందులో ప్రొవైడ్ చేశారు సార్. అలా ఇందులో కూడా మన డీక్రిష్ యాప్ లో కూడా ఆధార్ తో బయోమెట్రిక్ ప్లస్ ఓటీపీ బేస్డ్ బయోమెట్రిక్ ఆప్షన్ కూడా ఇస్తే
మాకు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా హెల్ప్ అవుతుందని నాకు ఒక రిక్వెస్ట్ సార్. ఎగ్జామిన్ చేస్తాను. తప్పనిసరిగా మీ పాయింట్ని ఎగ్జామిన్ చేస్తామండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. సార్ అదొక్కటి ఇంకొక రిక్వెస్ట్ సార్. చెప్పండి చెప్పండి. సార్ ఈ బయోమెట్రిక్ డివైజెస్, కంప్యూటర్ ప్రింటర్స్ గురించి కొద్దిగా అవి కూడా ఇస్తారండి. బయోమెట్రిక్ డివైజెస్ మనం ఆల్రెడీ మనం పంచాయతీ ఆఫీస్ నుంచి వాడుకుంటున్నాం. ఈ కంప్యూటర్స్ కూడా కొద్ది రోజుల్లో సరఫరా చేయబడతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. The health department is not publicizing. The touch is not important now. హలో హలో చెప్పండి. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పేరు చెప్పండి. మాది తూర్పుగోదావరి జిల్లా పొడ్డూరు సార్. చెప్పండి. ఎవరు ఇప్పుడు వచ్చి పేరు దాని రేటు వచ్చి 4 లోపల కొట్టారండి బొండాలో. మీ పేరు, ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారో చెప్పండి క్లియర్గా. కాకినాడ రోజుల మండలం పండూరు సార్. పండూరు. మీ పేరేంటి? ఏ కొండలరావు. కొండలరావు. Village అగ్రికల్చర్ అసిస్టెంటా మీరు? కాదండి, రైతు. చెప్పండి. చెప్పండి. రైతు వచ్చేసండి. దాని రేటు బాగా తిరుగుతుంది సార్. కొంటలు వేస్తారు 800 900 కొన్నారండి. ఏది బొండాలా? కొండలు సన్నాలము 9 రూపాయలు కొన్నారు సార్. మరి మీరు రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? చేయించుకున్నాం సార్. హలో, ఓకే, మేము మీ కంప్లైంట్ని వెంటనే అక్కడ డిఎం సివిల్ సప్లైస్కి, జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేస్తాము. వెంటనే మీకు మద్దతు ధర వచ్చేటట్టు చూస్తాం. ఎక్కడ ఇది? పండూరు. Which పండూరు, district? ఈస్ట్ గోదావరి, కాకినాడ. మినిస్టర్ గారి నియోజకవర్గం. మినిస్టర్ గారి నియోజకవర్గం. Yesterday minister was telling situation బాగాలేదు, చాలా తక్కువ రేట్లో. హలో 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 చెప్పండి. సార్, మాపాడ విలేజ్ సార్, మాపాడ ఆర్బీకే విజయనగరం మండలం. మీ పేరు? లిను సార్, లిను. చెప్పండి. What is his designation? మీరేంటి రైతా, అగ్రికల్చర్ అసిస్టెంటా? అగ్రికల్చర్ అసిస్టెంట్ చెప్పండి. సార్. కనెక్ట్ అయింది అది. కనెక్ట్ అయింది, చెప్పమ్మా. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో చెప్పండి లింగం గారు, చెప్పండి. సార్, లిను సార్, లిను నా పేరు. చెప్పండి బాబు. సార్, ఇది బయోమెట్రిక్స్ లేదు సార్ మాకు. D3C అథెంటికేషన్ చేయడానికైనా, ట్రావెల్ ఇన్సూరెన్స్ అథెంటికేషన్ చేయడానికైనా కూడా బయోమెట్రిక్స్ అయితే మాకు అవైలబుల్ గా లేదు సార్. సచివాలయంలో ఉన్న బయోమెట్రిక్స్ కూడా పనిచేయట్లేదు సార్. అవి వాలంటీర్స్ దగ్గర ఉంటున్నాయి. అవి మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ఇదిగా చదువుతున్నారు సార్. సచివాలయంలో కూడా మాకు సపోర్ట్ రావడం లేదు. ఓకే ఓకే, బయోమెట్రిక్స్ అయితే కష్టం అవుతుంది. మీ పాయింట్ నోట్ చేసుకున్నాం. తప్పనిసరిగా విల్ గెట్ బ్యాక్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనం ఇది కూడా కొనమని అప్పట్లో APTSకి రాసాం మేడం, మనం ఇవ్వలేదు ఇంతవరకు. Let us not do this biometric thing if we don't have making these guys to go to Sachivalayam. It's going to be hell. అది ఇప్పటివరకు అలాగే మేనేజ్ చేసుకొస్తున్నాము. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత అది తీసుకొని చేస్తున్నాము. యాక్చువల్లీ మనది ఏమైందంటే మొన్నటి నుంచి ఏం చేస్తామంటే, మన కియోస్క్లో ఉంది. ఆ కియోస్క్ వైట్ లిస్ట్ అనేది పెండింగ్ ఉండడం వల్ల ఇప్పుడు మన నోటిఫికేషన్ తమరు ఇచ్చారు మేడం. చిన్న అమెండ్మెంట్స్ దానికి అవసరం, రీసబ్మిటెడ్. అది ఏంటంటే దట్ బయోమెట్రిక్ విల్ కమ్ ఇన్ టు. అది ఎక్కడ ఉంది అమెండ్మెంట్? గవర్నమెంట్లో. హలో హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సార్. కోటపాడ మండలం విఏఎస్ సార్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్. ఓకే, హరీష్ కుమార్ సార్. యా చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు మనము D3C సీడ్ సబ్సిడీ మనం స్టార్ట్ చేస్తాం కదా సార్, సింగిల్ అథెంటికేషన్ అనేది. అవునండి సార్. దానికి ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మనం ఏమైనా ఫార్మర్స్ తో బయోమెట్రిక్ తీసుకునే, ఇప్పుడు మీకు గ్రామాల్లో పెన్షన్స్ ఇచ్చేటప్పుడు, మన PDS ఇచ్చేటప్పుడు బయోమెట్రిక్స్ తీసుకుంటున్నారు కదా హరీష్? అవును సార్, అవును సార్. మరి అంతకన్నా తక్కువ సంఖ్య కదా మనం ఇచ్చేది. మనం అంత కలిపి ఒక్కొక్క గ్రామంలో ఒక 50 మంది 100 మంది ఉంటారు. ఆ మాత్రం చేయలేమా మనం? ఏమైనా రిస్క్ ఉంటుందా? ఏం లేదని చెప్పండి. అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాం సార్. లాస్ట్ ఇయర్ కూడా ఆ టైంలో మేము చేసాం సార్. అప్పుడైతే బానే ఉంది సార్. ఇప్పుడు కూడా బానే ఉంటది, భయపడొద్దు. ఈ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంటదని మేడం, అంతే మరి. లేదు, ఏం భయపడొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ మీకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తే, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం అడ్వైజ్ ఇస్తే మేము తప్ప
వెంటనే దాన్ని ఫాలో అవుతాం, మీరేం భయపడకండి. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ. బయోమెట్రిక్ మీద నడుస్తున్నాయి క్వశ్చన్స్. అది వాళ్ళకి దీన్ని వేరే వేరే దాంట్లో లింక్ ఉంది కాబట్టి ఈ పెండమిక్ ఇస్ ఓన్లీ ఏ కహానీ ఇన్ బిట్వీన్. హలో 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 సార్ నమస్తే సార్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. సార్ నేను ఆకర్షణ మండలం పలమూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు రాఘవరావు సార్, అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్. ఓకే సార్ ఇక్కడ అసలు బండల ధాన్యం అసలు కొనట్లేదు సార్. ఇక్కడ అసలు చాలా ఇబ్బందిగా ఉంది. రైతులు అందరికీ ఈ బండల మద్దతు ధర గురించి అన్ని తెలియజేయడం జరిగింది సార్. అనపర్తి రైతులందరూ రైతు భరోసా కేంద్రం గురించి చాలా అనపర్తియా? మాట్లాడుతున్నారు. అనపర్తి. ఓకే, నోట్ చేసుకున్నాము. వెంటనే జాయింట్ కలెక్టర్ గారి దృష్టిలో పెడతాం ఇది. సరే సార్, థ్యాంక్ యూ సార్. బొండాలు కొంటాం లేదేంటమ్మా? హలో హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మీ పేరు? గుడ్లూరు మండలం మోసట్ల ఆర్డీకే సార్. ఓకే హలో చెప్పండి చెప్పండి. సార్, అది సీడ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడంతా మాకు స్కానర్స్ బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఏది బయోమెట్రిక్ స్కానరా? అవును సార్. ఓకే ఓకే, మేము దాని మీద ఆదేశాలు ఇస్తాం మీకు. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు అందరికి, మీరు ఒకటి ఇది అడగండి. ఇది అడగదు. వాళ్ళకి వాళ్ళ అసోసియేషన్ చెప్తారు కదా పైనుంచి. ఆర్కెస్ట్రేటెడ్గా ఉంది. It's looking orchestrated. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు విశ్వనాథ్ సార్, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ మధ్యకేర మండలం సార్. మీ పేరు ఏంటి? విఐయా మీరు? సార్ కాదు సార్, రైతులు సార్. సార్ రైతులు మాట్లాడుతున్నారు. రైతు, చెప్పండి చెప్పండి. హలో చెప్పండి. సార్, దాదాపుగా ఒక 2-3 years నుంచి మాకు స్ప్రింక్లర్ల పైన సబ్సిడీ కానీ స్ప్రింక్లర్ల స్కీమ్ కానీ రావట్లేదు సార్. ఏది స్ప్రింక్లరా? స్ప్రింక్లర్ల స్కీమ్ గురించి ఏమైనా చెప్తారా సార్? The next ఇది month కి, ఇది next దీనికి మళ్ళీ నెలకి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు, ఎంత సబ్సిడీ ఏంటి వివరాలన్నీ మీకు తెలియజేస్తారండి. దీనికి సంబంధించిన టెండరింగ్ అంతా పూర్తయింది. మీకు ఒక నెల రోజుల లోపల ఈ స్కీమ్ మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. బెంగాల్ గ్రాము అంటే ఇప్పుడు మార్కెట్లో రేటు బాగానే ఉంది కదా, అంటే ఏమైనా మీరు వర్షానికి తడిచిందా? మార్కెట్లో రేట్ ఎలా ఉంది బెంగాల్ గ్రామ్? ఇప్పుడు మనకి కనీస మద్దతు ధర 5,100 రూపాయలు ఉంది. మార్కెట్లో రేటు అలా లేదా? మధ్యకర్ర అన్నారు కదా. ఓకే, ఇక్కడ కమిషనర్ సెక్రటరీ మార్కెటింగ్ గారు రాసుకున్నారు, వీటి మీద ఆదేశాలు ఇస్తారు. సరే అండి, సరే అండి. మధ్యకర మండలం. ఓకే ఓకే, నెక్స్ట్ మంత్ కల్లా స్ప్రింక్లర్స్ మీద మీకు ఇస్తాం. హలో హలో హలో, మాట్లాడండి. సార్ నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్, మదనపల్లి డివిజన్ పీటీఎంఎల్ కాకినాడ ఆర్బీకే సార్. ఓకే సార్, ఈ బయోమెట్రిక్ లో ఓటీపీ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తే బాగుంటుంది సార్. ఓకే, దీని మీద చాలా ప్రశ్నలు వచ్చాయండి, ఇప్పటికే చెప్పాము. దీని మీద ఆదేశాలు ఇస్తాము డెఫినెట్. ఈ రైతు భరోసా ఆర్బీకే వైస్ చేస్తారు లాగిన్స్. సేమ్ పిఎం కిసాన్ కూడా ఆర్బీకే వైజ్ లాగిన్స్ ఇస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు ఎలా ఉన్నాయి లాగిన్స్ దానికి? ఇప్పుడు ఓన్లీ మండల్ లెవెల్లో ఉన్నాయి సార్. ఎంఏఓ గారి లాగిన్ ద్వారా చేస్తున్నాం సార్. ఓకే ఓకే ఓకే, డెఫినెట్లీ అది కూడా వెంటనే ఎన్ఐసితో మాట్లాడతాము. వీల్ ట్రై టు క్రియేట్, దానికి కూడా విఐఏ వైజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.
హలో హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ కృష్ణా జిల్లా సార్ నందిగామ మండలం గవర్నమెంట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్. పేరు? హలో మీ పేరు చెప్పండి. పేరు హనుమాన్ నాయక్ సార్. చెప్పండి నాయక్, అవును సార్. చెప్పండి సమస్య ఏంటి? సార్ ఏం లేదు సార్, బయోమెట్రిక్ డిగ్రీ చాలా ప్రాబ్లం ఉంది సార్. వాలంటీర్కి ఇట్లా పని చేయట్లేదు సార్. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అథెంటికేషన్ వేయించడానికి కానీ సీడ్ ఇవ్వడానికి కానీ ఇబ్బంది ఉంది సార్. ఓకే ఓకే ఇంకోటి సార్, ఆర్బీకి వచ్చేసి మాకు ఇచ్చిన బిల్డింగ్ చాలా చిన్నది సార్. దాంట్లో రైతులకు కూర్చోబెట్టి మీటింగ్ చెప్తామన్నా, ఇలా లైఫ్ ప్రోగ్రామ్ కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయిందా లేదా? ఇప్పుడు మీ దగ్గర నూతన న్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు సార్. అది ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే మరి తెలియదు సార్. ఒక సెక్షన్ ఒకటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్. ఆర్బీకి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. సైట్ అలాట్ అయిందా? అయింది సార్. ఫౌండేషన్ కూడా వేసారు సార్. ఏమండి? ఫౌండేషన్ కూడా వేసారు సార్. ఆర్బీకి ఫౌండేషన్ వేసి అంటే ఒకే కాంట్రాక్టర్ కడుతున్నాడా రెండు కూడా? ఒకళ్ళే కట్టినారు సార్. ఇద్దరు. ఏ ఊరు బాబు? ఇది కృష్ణ. కార్తీక్ అలాట్ చేసిన బిల్డింగ్ చాలా చిన్నది సార్. దాంట్లో రైతులకు మీటింగ్ పెట్టుకున్నా కూడా ఇలా లైఫ్ ప్రోగ్రామ్ చూపుతాను చాలా చిన్నది. కలెక్టర్ తో మాట్లాడి బిల్డింగ్ స్టార్ట్. ఓకే, మనం కలెక్టర్ వెంటనే బిల్డింగ్ మొదలు పెట్టిద్దాము. మళ్ళీ ఒకసారి మీ ఊరి పేరు చెప్పమ్మా. ఏ ఊరు అది? నందిగామ మండలం గోలమూడి సార్ విలేజ్. గోలమూడి. అయితే 5 వర్షాలు కూడా తరుస్తుంది సార్. ఆల్రెడీ ఏడో గారికి ఏవో గారు నేను కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సార్. ఇబ్బందిప్పుడు దాంట్లో మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది ఉంది సార్. రైట్. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, నేను చిన్నకొత్తపల్లి మండలం అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. పేరేం పేరు? మీరేంటి రైతా విలేజ్ దగ్గర? లేదు సార్, మారుతి సార్, విహెచ్ సార్. ఓకే, బిహెచ్ చెప్పండి. ఏం లేదు సార్, నేను చెప్పండి. హలో హలో చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. ఆనియన్ కూడా తక్కువ ఉంది కదా సార్. అంటే బాగా ఉందా? అది కేజీ ఏదో 100 రూపాయలు కారని చెప్పి బండి తిరుగుతుంది మా ఇంటి ముందు నుంచి. హలో చెప్పండి, మీ పేరు? సార్ చెరుకూరు సార్. నాగబాబు సార్, ప్రకాశం జిల్లా సార్, కొత్తూరు మండలం. ఓకే, ప్రాబ్లం చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంకా వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చేసరికి డెడ్ కేసెస్ ఉన్నాయి సార్. భర్త చనిపోయారు సార్. భార్యకి గ్రీవెన్సెస్ లో చేస్తుంటే అవ్వట్లేదు సార్. భర్తది ఎంఏఓ లాగిన్లో డెడ్ ఇన్యాక్టివ్ కేసులు పేమెంట్ రిజిస్ట్ కొట్టించాం సార్. అంటే అలా కాదు, మనం ఈ వెసులుబాటు ఒక 2019లోనే ఇచ్చామండి. తర్వాత అని మ్యూటేషన్ చేయమని చెప్తున్నాం. భర్త చనిపోతే భర్త పేరు మీద ఉన్న ల్యాండ్ భార్య పేరు మీద విఆర్ఓ దగ్గర మ్యూటేషన్ చేయాలి. ఆ 2019లో మాత్రం మరీ కేసులు తక్కువ ఉన్నాయని మనం ఈ రకంగా మీరు ఎంఏఓ లాగిన్లోకి వచ్చి రికమెండ్ చేసిన కేసులు జేసీ దగ్గర సంతకం తీసుకొని ఇచ్చాము. సో మీరు ఇవన్నీ సెక్రటేరియట్లోనే ఉంటాడు కదా విఆర్ఓ, ఆయనతో మ్యూటేషన్ చేయించవచ్చు కదా. అదే సార్, మ్యూటేషన్ చేయమంటే మేము ఇప్పుడు చేయము, కోవిడ్ అంటే మీకు తర్వాత చేస్తామంటున్నారు సార్. 30వ తారీఖులో ఏ ఊరు మీద చెప్పండి. పేమెంట్ ఆగిపోతుంది సార్. వాళ్ళు వచ్చి మమ్మల్ని ప్రకాష్ ఒక్క నిమిషం ప్రకాశం జిల్లా ఏ గ్రామం ఇది? సార్ పర్చూరు మండలం చెరుకూరు గ్రామం. పర్చూరు మండలం చెరుకూరు గ్రామం. ఓకే అండి. మ్యూటేషన్కి విలేజ్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్, విలేజ్ లెవెల్ ఎంప్లాయీస్ వచ్చినాక ప్రాబ్లం రాకూడదు కదా.
మనం థీమ్స్ పెడదాం ఇప్పుడు. వన్ డే విల్ పుట్ థీమ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ల్యాండ్ విత్ రెవెన్యూ సెక్రటరీ వస్తారు. థీమ్స్ థీమాటిక్స్ చేద్దాం. ఇరిగేషన్ they'll get sensitized. What is the ground situation? they'll also get sensitized. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మా అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆడపత్రి సార్. ఏంటి మీరేంటి విఏయా? లేదు సార్, ఎంపీఓ సార్. ఎంపీఓ, ఓకే చెప్పమ్మా. సార్ మా ఆర్బీకేలో సిస్టమ్ ప్రింటర్ సరిగ్గా వర్క్ చేయడం లేదు సార్. అంటే ఆర్బీకేలో సిస్టమ్ ప్రింటర్ ఎవరు ఇచ్చారు మీకు? ఉంది సార్, లేదు సార్, అందుకే కాల్ చేశాను సార్. లేదని చెప్పండి, సరిగ్గా పనిచేయడం లేదు. సార్ సరే. అందుకే పని చేయడం లేదు సార్. సరే సరే సరే, మీకు కొత్త సప్లై కాబడితే ఒక 2 నెలల లోపల. ఓకే సార్. We can do it crop wise also. Mango farmers to thematic గా more focused గా ఉంటుంది. అంటే ఈ ఎక్స్పర్ట్స్ వచ్చినప్పుడు దే గో క్రాప్ వైజ్ మేడం. వాళ్ళు ఒక పర్టికులర్ సబ్జెక్టు ఒక ఈ టైంలో ఈ చీడపీడల నివారణ ఎలా అంటే అనేది వాళ్ళ టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొక్యూర్మెంట్కి వాటికి. అంటే సైంటిస్ట్ ని కూడా కూర్చొని పెడదాము, మనం కూడా ఉంది. దెన్ దట్ క్రియేట్స్ బెటర్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. తాడేపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నుంచి సార్, ఇప్పటం విఐఎన్ సార్. చెప్పండి. హలో సార్. చెప్పండి విఏ గారు. సార్, ఒక ఫార్మర్ కి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి సార్, ఒక ఫ్యామిలీలో బెనిఫిషరీస్ ఎవరు లేకపోయినా కానీ ఫార్మర్ ది ఆధార్ నంబర్ కొడుతుంటే బిలాంగ్స్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అని వస్తుంది సార్. అంటే ఇది బిలాంగ్ టు బెనిఫిషరీ ఫ్యామిలీ అంటే మనం 2-3 డేటాబేస్లు తీసుకున్నాం, నీకు తెలుసు కదా. ఒకటి ఎంపీ, వాటిలో చెక్ చేస్తే ఆ కుటుంబంలో ఎవరికి రైతు భరోసా, ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి రైతు భరోసా లేదు సార్. అది కూడా చెక్ చేసాం సార్. వాలంటీర్ దానిలో చెక్ చేసాం సార్. జిఎండబ్ల్యూఎస్ పోర్టల్ లో కూడా చెక్ చేసాం సార్. అలాగే మన రేషన్ కార్డ్ డేటాబేస్ కూడా చూసుకున్నాం మనం. అది కూడా చేసాం సార్. రైస్ కార్డ్ లో కూడా ఓన్లీ వాళ్ళు ముగ్గురే ఉన్నారు సార్. ఆ ముగ్గురులో ఎవరికి రైతు భరోసా. ఓకే, మీరు ఆ వివరాలు మీరు మాకు పంపిస్తే మీరు వైఎస్ఆర్ యాప్ లో పెట్టండి, నేను వెరిఫై చేయిస్తాను అది ఆర్టీజీ. ఓకే సార్. రైట్ సార్, ఇంకొకటి ఇంకా ఈ జోవర్ కొనుగోలు కేంద్రం కూడా ఇక్కడ అంటే ఫాస్ట్ గా లేదు సార్. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. ఫార్మర్స్ కొంచెం మన దగ్గర క్రాప్ బుకింగ్ చేయించుకుని ఉన్నారు కదా సార్. అవును, దానికి ఇబ్బంది పడుతున్నారు సార్ ఫార్మర్స్. సరే, ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు, నోట్ చేసుకున్నారు. ఓకే స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు చేస్తారు? లెట్ us be specific. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మీరు మాట్లాడండి. పెట్టండి. అంటే ఐ థింక్ వాట్ యూ షుడ్ డూ ఇస్ అందుకని వాళ్ళు తీసుకురాలేదు. హలో 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 చెప్పండి. హలో 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 చెప్పండి బాబు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో ఫోన్ అండ్ ఫెసిలిటీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. అంతే, మేబీ 2 lines యూ కెన్ హ్యావ్. హలో హలో చెప్పమ్మా. చెప్పమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరేంటి? నా పేరు దీక్ష అండి, విహెచ్ అని, గన్నవరం మండలం, గ్రామం పేరు? గన్నవరం అండి, సూరంపల్లి విలేజ్ అండి. సూరంపల్లి. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? సార్, ఇది ఇప్పుడు మీ సెక్రటేరియట్ లో అటెండెన్స్ అన్నది మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల వేయాల్సి వస్తుంది సార్.
అయితే ఫీల్డ్ లెవెల్కి వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. దాంట్లో మీరు ఇంతకు ముందు ఇచ్చినట్లు పర్ డే 1 టైం అన్నది ఏమన్నా ఎక్సెప్షన్ ఇస్తే బాగుంటుంది. ఆల్రెడీ అమ్మా మీకు తెలిసే ఉంటుంది, మేమే కాదు ఆ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ కమిషనర్ కూడా అక్కడ నుంచి ఒక సర్క్యులర్ ఇప్పించాం. ఒకసారి చేస్తే చాలు, ఆర్బీకేలో చేస్తే చాలు. అండ్ కొద్ది రోజుల్లో ఆ ఒక్కసారి కూడా ఇక నుంచి ఆర్బీకేలో చేయడానికి మన బయోమెట్రిక్ మన కియోస్క్ రెడీ అయిన వెంటనే మన ఆర్బీకే నుంచి కూడా చేయొచ్చు. మరొకసారి మేము ఆదేశాలు వారితో ఇప్పిస్తాం మీకు. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున 2 years నుంచి మేము ఏరియా ఎక్స్పెన్షన్ స్కీమ్స్ లో చాలా అప్లికేషన్స్ పెట్టాం సార్. కానీ ఆ ఫార్మర్స్ కి అమౌంట్స్ అనేది ఏమీ పడలేదు. ఫార్మర్స్ డైలీ అడుగుతున్నారు. అంటే ఏరియా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ చేసేసారా? చేసేసాం సార్. ఆల్రెడీ లాస్ట్ 2 years బ్యాక్ నుంచి పెట్టిన వాళ్ళకి ఇంకా పడలేదు సార్ అమౌంట్స్ అన్నవి. ఏ స్కీమ్ కింద ఎన్ఆర్ఈజెసా లేకపోతే మీ హార్టికల్చర్? ఆర్కేబీ వేలో కూడా ఉన్నాయి సార్ అవి. సరేనా, కమిషనర్ హార్టికల్చర్ గారికి తెలియజేస్తాం ఇది. ఓకే సార్. రైట్. హలో హలో చెప్పండి సార్. నా పేరు మహేష్ సార్, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. ఏ గ్రామం? గణపురం సార్, విలేజ్. ఆర్బీకే? ఆర్టీకే సార్. అవును సార్. చెప్పు, మీ పేరేంటి సార్? ప్రాబ్లం సార్, ఇప్పుడు మనం సీడ్ ఇస్తున్నాం కదా సార్, ఇప్పుడు డిగ్రీసీలో. యాక్చువల్గా సీడ్ డిగ్రీసీలో ఇస్తున్నాం సార్. తర్వాత వచ్చేసి దాని తర్వాత సీడ్ ఇచ్చిన తర్వాత ఈ క్రాప్ చేస్తాము. ఈ క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొక్యూర్మెంట్ కూడా మనమే చేస్తున్నాం సార్. సో ఆర్బీకేలో అంతా బాగా నడుస్తుందని అందరూ చాలా మంది ఫార్మర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. బట్ ఏంటంటే టెక్నికల్ గా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు డిగ్రీసీలో సీడ్ ఇస్తున్నాం కదా సార్. ఇప్పుడు సీడ్ ఇవ్వడం ఒక 2 days స్టార్ట్ చేశాం సార్. నిన్నటి వరకు ఫార్మర్ కి ఓటీపీ అనేది వెళ్ళలేదు సార్. మార్నింగ్ మేము క్యాన్వాస్ చేసేస్తాము. ఫార్మర్స్ అందరూ వస్తున్నారు సార్ గ్రీన్ మినిట్ తీసుకోవడానికి. వాళ్ళకి వచ్చిన తర్వాత ఫార్మర్ లో 30 members అలా వస్తారే, దానిలోనే వాళ్ళకి ఓటీపీ వెళ్ళట్లేదు సార్. అంటే ఆ డీక్రిష్ యాప్ లో ప్రాబ్లం ఉందా? యాప్ సార్. యాప్ సార్. తర్వాత ఏంటంటే మనం ఈ క్రాప్ చేస్తాం నెక్స్ట్ స్టెప్ లో సీడ్ ఇచ్చిన తర్వాత. ఈ క్రాప్ చేసినప్పుడు కనీసం ఆ వెబ్లాండ్ నుంచి మన సర్వే నెంబర్స్ డౌన్లోడ్ చేసుకుంటాం సార్ ఫస్ట్ స్టెప్ లో. ఆ సర్వే నెంబర్స్ అనేవి అందరికీ ఒకసారి డౌన్లోడ్ అవ్వట్లేదు సార్. ఈ క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత నియర్లీ 1 month వరకు ఏదో ఒక ప్రాబ్లం సార్, ఏదో ఒక రీజన్ చూపిస్తుంది, అవ్వట్లేదు చాలా మందికి. ఇప్పుడు ఒక విషయం అంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా ఎన్ఐసి దృష్టికి తీసుకొస్తాము. కానీ అంటే ఒక స్టేజెస్ మనం చేసే వర్క్ లో చాలా ఉన్నాయి సార్. ఇలా ఓటీపీ అంటే అలా కాదు, ఒక మీరు ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు కూడా ఈ క్రాప్ చేసిన డేటా ఏదైతే ఉందో అది ప్రొక్యూర్మెంట్ లో లిస్ట్ లో మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చూపించట్లేదు సార్ ఆ సర్వే నెంబర్ లో. మీరు చెప్పిన సమస్య అర్థం చేసుకున్నాను నేను. కానీ ఇక్కడ మీరు ఒక మాట ఏమన్నారంటే మన సీడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన వెంటనే ఈ క్రాప్ లో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు మీరు, అవునా? వెంటనే చేస్తాను. నెక్స్ట్ స్టెప్ అంటే మనం సీడ్ ఇచ్చిన తర్వాత ఫార్మర్ ప్రాసెస్ సో ఇప్పుడు మీరు ఇప్పుడు డీక్రిష్ యాప్ లో చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేశారని చెప్పి అన్నారు. అది ఇప్పుడు నౌ రెడీ ఫర్ లైవ్ అని అన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ ఓటీపీ జనరేట్ అవడంలో లేట్ అవుతుందని అన్నారు. అది నేను ఇమీడియట్ గా ఎన్ఐసి వాళ్ళతో మాట్లాడి రిజాల్వ్ చేయిస్తాను. అంటే ఒక స్టేజ్ అంటే ఒక యాప్ లో కరెక్ట్ గా మనకి ఎప్పుడైతే స్టేజ్ స్టార్ట్ అవుతుందో ఎగ్జాక్ట్ టైం లోనే ప్రాబ్లం వస్తుంది సార్. సీజన్ లోనే వాడతాం కదా మనం. సో నేను అది ఎన్ఐసి వాళ్ళ దృష్టిలో పెడతాను ఇమీడియట్ గా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, నమస్కారం సార్. నా పేరు శ్రీనివాస్, విశాఖపట్నం జిల్లా రోడ్గుంట మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఆర్బీకే? చెప్పండి సార్. మేము జీడిపత్రి రైతులు మా గ్రామంలో చాలా మంది ఉన్నారు సార్, మా చుట్టుపక్కల కూడా. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే జీడిపత్రికి ప్రత్యేకించి ధర అనేది ఏమి లేదు. 8,100 ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఇక్కడికి వచ్చి 6,400 కొంటున్నారు సార్. ఏది జీడిపిక్కలా? ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్. లోపల ఉన్న వ్యాపారస్తులు ఏంటంటే రేటు బాగా తగ్గించి అడుగుతున్నారు. ఎంత రేట్ అడుగుతున్నారు? ఎంత రేట్ అడుగుతున్నారు? ఏ రేట్ అడుగుతున్నారు? 80 కేజీలు బస్తాను. 80 కేజీలు బస్తా ఎంతకు అడుగుతున్నారు? 6,400 అండి. డబ్బులు కూడా ఇప్పుడు ఇవ్వట్లేదండి. ఒక వారం రోజుల తర్వాత తెస్తున్నారు. మధ్యలో బ్రోకర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు తలవాళ్ళు. ఏ మండలం నుంచి మాట్లాడుతున్నారు? కోలుగుంట. నర్సీపట్నం దగ్గర రోలుగుంట విలేజ్ పేరు. దీని గురించి మేము ఏంటంటే విశాఖ జిల్లా ఆర్జేడీ గారికి కాల్ చేసిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే గిడ్డంగుల్లో స్టోర్ చేసుకుని అన్నారు.
ఇది వరకు అలా చేద్దాం అనుకుని సరే రేట్ ఎప్పుడు కూడా పెంచట్లేదు లోకల్లో ఉన్న వ్యాపారస్తులు. జీడిపప్పుల ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు కూడా మాకు దగ్గర రైతుల దగ్గర మేము కొనలేము, వ్యాపారస్తులు తప్ప అలాగని చెప్పి జీడిపప్పుల ఫ్యాక్టరీ యజమానులు అంటున్నారు. ఇప్పుడు మామూలుగా మీరు అన్న ఈ 80 కేజీల బస్తాకి మామూలుగా మంచి రేట్ అంటే ఎంత రేట్ ఉండాలి? 2 సంవత్సరాల క్రితం అయితే 10,000 ఉండేది సార్, తక్కువలో తక్కువ 10,000 ఉండేది. ఈ సంవత్సరం ఏంటంటే పేపర్లో చూడడం అయితే 8,100 ఉంది సంవత్సరం అన్నారు, కానీ 8,100 కొనలేదు సార్, 6,400 కొంటున్నారు ఇప్పుడు. ఈవెన్ ఐటీడీఏలో కొంటున్నారా? జనరల్గా ఐటీడీఏలు ఈ జీడిపిక్కలు అవి కొంటారు కదా, జీసీసీ కానీ వాళ్ళు కానీ ఏమైనా కొంటున్నారా? వీళ్ళేం కొనట్లేదు సార్, డైరెక్ట్ గా వ్యాపారస్తులు కొంటారు సార్. ఓకే, నేను మాట్లాడతాను ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళతో కూడా మాట్లాడతాను.